V9 న్యూస్కి స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. దక్షిణ నియోజకవర్గంలో వాసుపల్లి గణేష్ కుమార్ చేసిన మంచి పనులే ప్రజలు చూసి ఓటేస్తారని తెలియజేశారు రావణమ్మ. జగన్ నవరత్నాలు అందరికీ అందేలా చూసి నవరత్నాల కన్నా ఇంకా ఎక్కువ చేశారని, అందుకే ఆయన చూసి ఓటేస్తారని, మళ్ళీ వచ్చేది సీఎం జగన్ అని అత్యధిక మెజార్టీతో గెలుస్తారని తెలియజేశారు రావణమ్మ. మరి ఈరోజు మనకి ఓటింగ్ అంటే మరి జరుగుతున్న కారణంగా మరి అన్ని దిక్కులా చూస్తే నాకైతే కొద్దిగా అసంతృప్తిగా ఉంది. ఎందుకంటే కొద్ది మైనస్ అంటే ప్రజల్లో పథకాలు అందుకొని అన్ని కార్యక్రమాలు అవుతున్నాయి. కానీ ఏంటంటే ఓటింగ్లోకి వచ్చేటప్పటికి మన ఎమ్మెల్యే గారు కొంచెం అశ్రద్ధ చేశారని, స్టేట్ అంతా మొత్తం అంతా కూడా వైఎస్ఆర్ పార్టీనండి. మరి ఆయన పథకాలు ఆయన చేసినవన్నీ గుర్తించి నిజంగా ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. ఈరోజు మొత్తం స్టేట్ అంతా కూడా ఆయనకే అవకాశం ఉంది. ఆయనే వస్తారండి. ఆయన సీఎంగా చూసుకుంటారు. అది మట్టుకు కన్ఫర్మ్. అక్కడ ఆయన ఉంటారు కంపల్సరీ. అది మట్టుకు ఎవరు ఆయన సీట్ ఎవరు తీసుకోవడానికి అవకాశం లేదు. ఆయనే ఉంటారు. కానీ ఏంటంటే కొంచెం ప్రజల్లో కూడా ఆయన పథకాలు బాగా ఆయన చేసినవి ఇలాంటి జగన్ ఎవరమ్మా, ఇలాంటి జగనే మనకి ఇలాంటి చేసిన సీఎం ఎక్కడున్నాడు? మాకు ఇలా అన్ని పథకాలు మా ఇంట్లోనే ఆటో డబ్బులేటి, అమ్మఒళ్ళు ఏంటి, చేయూతేటి, ఆసరాలేటి, జీరో వడ్డీలేటి, ఇన్ని పథకాలు పెట్టిన సీఎం ఎక్కడ మేము చూడలేదని చెప్పి ప్రజల్లో కూడా అంటున్నారు. మేము డోర్ టు డోర్ వెళ్తుండా కూడా మాకు కూడా చెప్తున్నారు. ఎవరెన్నో మరి అనుకున్నా సరే ఎవరు ఎలాగ ఉన్నాయండి, ఎన్ని కుయ్యత్తులు వేయనియండి, కానీ మనకు జగన్ వెళ్ళడం ఖాయమండి. ఆయన అసలు 100% ఆయనే వస్తారు, తప్పనిసరిగా గెలుస్తారు. మరి మనకి ప్రజల్లోకి వెళ్ళే పథకాలు చాలా బాగా ఉన్నాయండి. ఆ పథకాలు బట్టి చాలా ప్రజల్లోనే ఎక్కువ ఈ మహిళలు ఎక్కువగా సంతోషంగా ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారికి మరి మగవాళ్ళ పక్షపాతమని చెప్పరు, కానీ మహిళా పక్షపాతంగా నిజంగా మహిళలందరం కూడా ఆయనకే వేసాము. 100 ఆరైనా సరే ఎవరు ఎదురైనా సరే ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే ఆయనే గెలుస్తారని మహిళలుగా మేము ఈ ముక్తా కంఠంగా చెప్తున్నాము. మేము మహిళలు అందరమీ కూడా ఆయనే సీఎం చేస్తాం. ఎవరు వచ్చినా మేము సీఎం చేయమండి. ఆల్రెడీ ఓటింగ్ కూడా చాలా బాగా అయింది. ఈరోజు ఆయన సీఎం అని తప్పనిసరిగా ఆయన సీఎం అవుతాడండి. నిజంగా ఆయనే మేము తెచ్చుకుంటాం, మేము సీఎంగా తెచ్చుకుంటాం. ఆయన మేము గిఫ్ట్ కూడా గెలిపించుకొని గిఫ్ట్ ఇస్తాము. అసలు చెప్పాలని మేపుతున్నాను. దొంగ వచ్చి ఏవో చెప్తున్నాడు, అవన్నీ నమ్మమేండి. ఎందుకంటే నమ్మము. గతంలో మాకు ఆసరా రుణమాఫీ చేస్తానని చెక్కులు ఇచ్చారండి చంద్రబాబు నాయుడు గారు. ఆ చెక్కులు ఏమయ్యాయి అనుకున్నారు? చెక్కులు చెల్లాయా? బ్యాంకులు తీసుకెళ్తే అమ్మ చెక్కులు చెల్లవే అన్నారు. 4 తీసుకోవడానికి కూడా పనికిరాలేదు. అవి తీసుకెళ్ళి చెత్తబుట్టలో పడేసాం. అలాంటి దొంగలు ఎవరు నమ్ముతారండి? మేము అసలు నమ్మము ఆయన. ఎందుకంటే ఆకలితో ఉన్నాడు. ఏంటంటే అతను ఈ ఆకలితో ఉన్న మనిషి ఏంటంటే ఇప్పుడు వయసుని కుర్రాడు. ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ వయసులో ఉన్నారు, ఎక్కువ వయసు అబ్బాయి. ఇలాంటి అబ్బాయి రాజ్యం వెళ్ళి ఇంకో కొన్నాళ్ళు పరిపాలన చేస్తారు. ఈయనకెందుకండి వయసు అయిపోయిన ఈయనకెందుకు రాజకీయాలు? ఒక పక్కన ఉండకుండా ప్రజలకు ఏం చేసి పడిపెట్టి చెప్పమనండి ఒకసారి చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి ఏం చేశాడా? అంతా కరెక్ట్ కాదండి. ఏంటంటే ఆయన మీద అభిమానంతో అంటే ఎవరైనా ఏమని చేసి ఓటింగ్ వేస్తారేదో అభిమానులు వేయచ్చు, కానీ మాలాటల మీద మేము ఆయనకు ఓటు వేయమండి. ఆయన ఓటు వేయించే ప్రసక్తే మాకు లేదండి. ఆడవాళ్ళు గుర్రాలు ఎట్టి తొక్కించాడు ఏంటి? ఈయన నా యొక్క 25 సంవత్సరాల జీవిత చరిత్రలో ఒక్కడ కూడా నేను ఎప్పుడూ కూడా ఇద్దవలేదు. అంత నిజంగా మంచి ఇచ్చేసారంటే చాలా చాలా తప్పనిసరిగా సీఎం అవుతారండి. తప్పనిసరి కాదు, సీఎం ఆయనే. జగన్మోహన్ రెడ్డి గారి కంఠముఖ్యంగా చెప్తున్నాను.